కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు పాండవుల పక్షాన ఉండడానికి కారణం మీకు తెలుసా? శ్రీకృష్ణుడు యుద్ధ ముహూర్తం పెట్టిన తర్వాత ద్వారకకు వెళ్లే ముందు ఇలా అంటాడు. నేను ముందుగా ఎవరినైతే చూస్తానో వారికి ముందుగా అవకాశం ఇస్తాను అంటాడు. అలా ముందుగా దుర్యోధనుడు ద్వారకకు బయలుదేరతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి ఇతని పాదాల దగ్గర కూర్చోవడం ఏమిటని తలభాగం దగ్గర ఉన్న సింహాసనంలో కూర్చుంటాడు. ఇంతలో అర్జునుడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఆయన పాదాల దగ్గర ఉన్న సింహాసనంలో కూర్చుంటాడు. అప్పుడు కృష్ణుడు లేచి ముందుగా అర్జునుడిని చూసి కౌగిలించుకొనెను. అలా ముందుగా అవకాశం అర్జునుడికి వస్తుంది. కానీ అర్జునుడు పెద్దవాడైన దుర్యోధనుడిని కోరుకొమ్మంటాడు. ఇంతలో కృష్ణుడు నేను యుద్ధరంగంలో ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని, మరియు నేను ఒక్కడిని ఒకవైపు, నా గోపాల సైన్యం ఒకవైపు, ఎవరు కావాలో కోరుకోండి అని అంటాడు. ఇది విని దుర్యోధనుడు ఆయుధం పట్టని శ్రీకృష్ణుడు ఎందుకని గోపాల సైన్యాన్ని కోరుకుంటాడు. అర్జునుడు మనసారా శ్రీకృష్ణుణ్ణి కోరుకుంటాడు. జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి.